హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇది నా మార్నింగ్ డైలీ బ్లాగ్ అనమాట. పొద్దున్నే వేడి నీళ్ళు తాగుదామనేసి కొద్దిగా వెయిట్ చేస్తున్నాను అనమాట వాటరు. నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ టీ తాగే అలవాటు ఉందని చెప్పా కదా. మరి డైరెక్ట్గా అలా పరిగెడుపున టీ అయితే తాగకూడదు. కొద్దిగా వాటర్ కంపల్సరీ తాగాలి. చలికాలం అని కాదు, ఎప్పుడైనా కొద్దిగా హాట్ వాటర్ తీసుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లం ఏమి ఉండదు. అందుకోసమే కొద్దిగా గోరువెచ్చలు చేసి నేనైతే తాగి తర్వాత ప్రదీప్కి అయితే ఇచ్చాను. వాటర్ తాగి కొద్దిగా గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈలోపు నేను ఇంటి ముందు ఊడ్చి నీట్గా ముగ్గు అయితే వేసేసాను. చెప్పా కదా, వాచ్మెన్లు వచ్చి నీట్గా ఊడ్చి వెళ్తారు. ఇంకా మేము కొద్దిగా తడి క్లాత్ పెట్టేసి చాక్ పీస్ పెట్టి ముగ్గు వేస్తానన్నమాట. తర్వాత టీ అయితే పెడుతున్నా. టీ నేను ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ డికాషన్, తర్వాత పాలు అటువంటిది ఏం చేయను. ఒకేసారి వాటర్, పాలు, అలాగే టీ పొడి, కొద్దిగా దంచిన అల్లం వేసేస్తాను. కొద్దిగా టీ తాగామంటే హుషారుగా అనిపించిద్ది. తర్వాత టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేయాలి కదా. ఇంక ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పచ్చిమిర్చి, అలాగే నిన్న గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టాను. ప్రతిరోజు చట్నీకి కొబ్బరి చట్నీ కంపల్సరీగా ఉండాల్సిందే. ఏ టిఫిన్ చేసినా కూడా చట్నీ చేయాల్సిందే. ఇంకా ఎక్కువ శాతం పల్లీలు తక్కువే, ఎక్కువ శాతం పచ్చి కొబ్బరి, కొద్దిగా పుట్నాలతో ప్రిపేర్ చేస్తాను. ఇంకా మా ఇంట్లో అయితే చట్నీ కోసం ఒకేసారి ఒక 4-5 కొబ్బరికాయలు అయితే తీసుకొస్తారు. మొత్తం కొట్టి ఫ్రిడ్జ్లో కొబ్బరి తీసి పెట్టేస్తానన్నమాట. లేనప్పుడు మాత్రం ఇట్లా ఒకటైనా తీసుకొచ్చి దేవుడికి ఇంట్లో కానీ లేకపోతే ఏదైనా టెంపుల్లో కొట్టి మాత్రం స్టోర్ చేస్తాను. వంకాయ శనగపప్పు కర్రీ ప్రిపేర్ చేశాను. దాంట్లోకి ఎగ్స్ కూడా బాగుంటుంది అనేసి ఎగ్స్ కూడా బాయిల్ అవుతున్నాయండి. ఇంకొన్ని వంకాయలు ఉన్నాయి. నాకు వంకాయ ఫ్రై అయితే చాలా ఇష్టం. ఎక్కువ వెల్లుల్లిపాయ కారం వేసి మధ్యలోకి ఒక వంకాయలా కట్ చేసి గుత్తి వంకాయలా చేస్తూ ఉంటాం కదా, అలా ప్రిపేర్ చేసుకున్నాను. 4 వంకాయలు ఉంచానన్నమాట సపరేట్గా దానికోసమే. ఇంకా నేనైతే స్ప్రౌట్స్ తీసుకుందాం అనేసి దాంట్లోకి జామకాయలు ఉంటే కాంబినేషన్ బాగుంటుందని జామపళ్ళు కూడా ఉన్నాయి, అవి కూడా కట్ చేశాను. ఇవి లోపల రెడ్గా ఉంటాయి కదా, అవి అనమాట. అసలు ఇప్పుడు ఈ సీజన్లో నార్మల్ జామకాయలే దొరకట్లేదండి. మేము ఎక్కువ జామకాయలు, బొబ్బాస్కాయలు ఎక్కువ కొంటూ ఉంటాం కదా, ఆ రెండు అస్సలు కనిపించట్లేదు. నిన్న బయటకు వెళ్తే ఇవి కనిపించినాయి అనమాట. కేజీ 100 రూపీస్ చెప్పారు.
కాకపోతే కాయలు మాత్రం చాలా ఫ్రెష్గా అప్పుడే వచ్చినాయి అంట. తీసుకొచ్చాను. లోపల రెడ్గా బాగా పండి ఉన్నాయి. టేస్ట్ మాత్రం అస్సలు అనిపించలేదు, చప్పగా అనిపించినాయి. కొన్ని కాయలు లోపల రెడ్గా ఉంటే చాలా స్వీట్గా ఉంటాయి కదా, ఈ కాయలు అంత స్వీట్ అయితే అనిపించలేదు. ఇంక ఈలోపు సిమ్లో పెట్టేసా. వంకాయలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఎక్కువ వెల్లుల్లిపాయి, కారం, జీలకర్ర వేసి కొద్దిగా రాళ్ళుప్పు కూడా వేసి మిక్సీ వేశాను. చూసారు కదా, బాగా వంకాయలు మన గుత్తి వంకాయ ఫ్రై లాగా ప్రిపేర్ చేశాను అనమాట. రోజు తినలేము కానీ ఇట్లా ఎప్పుడన్నా ఒకసారి అయితే ఎక్కువ కారం వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.